ఉచిత IVF IUI కన్సల్టేషన్, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. నమస్తే, వెల్కమ్ టు టుడే టుమారో. నేను మీ నరేష్. మన భారతదేశంలో ఫారినర్స్ పైన అత్యాచారం జరిగింది. ఇది ఎక్కడ జరిగిందంటే, ఒక జంట, బ్రాజిల్కి చెందినటువంటి ఒక జంట, వాళ్ళు మొత్తం కూడా వరల్డ్ టూర్ వేస్తుంటారు. వాళ్ళ సొంత మోటార్ సైకిల్ పైనే, సొంత బైక్ పైనే వాళ్ళు తిరుగుకుంటూ వ్లాగ్స్ అని చేసి రికార్డ్ చేసి వాళ్ళ ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటారు. సో ఇది వాళ్ళు రెగ్యులర్గా చేసేది. సో వాళ్ళు మొత్తం ఆసియా ఖండం దాటేశారు. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ అన్నీ సేఫ్గా దాటి ఇండియాలో వచ్చి రేప్కి గురయ్యారు. సో వాళ్ళు పాకిస్తాన్, బంగ్లాదేశ్ దాటి ఇండియాలోకి ఎంటర్ అయ్యి అక్కడ నుంచి వెస్ట్ బెంగాల్ మీదుగా నేపాల్ వెళ్ళాలనుకున్నారు. అందులోనే వాళ్ళు జార్ఖండ్కి వచ్చారు. జార్ఖండ్లో దమ్కా అనే ఒక జిల్లాకి వచ్చి వాళ్ళు నైట్ అక్కడ బస చేశారు. సో బస చేసిన తర్వాత అక్కడికి కొంతమంది అంటే 7 మంది వ్యక్తులు అక్కడికి వచ్చి అక్కడ వాళ్ళను కొట్టి వాళ్ళ నగదు, వాళ్ళ సామాగ్రి అంతా కూడా లాగేసుకున్నారు. పైగా అక్కడ ఆ అమ్మాయి పైన, ఆ కపుల్స్లో ఆ లేడీ పైన లైంగికంగా దాడి చేయడం, ఆమె పైన అత్యాచారం కూడా చేయడం జరిగింది. అత్యాచారం చేసిన తర్వాత అంటే మధ్యలో ఆమె గొడవ చేస్తే భర్తను, భార్యను, కపుల్స్ని ఇద్దరిని కొట్టడం జరిగింది. తీవ్రంగా కొట్టి ఆమె పైన అత్యాచారం చేశారు. సో అత్యాచారం చేసి వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి ఒక పాట్రోలింగ్ బండి వచ్చింది జార్ఖండ్ రాష్ట్రంలో. పాట్రోలింగ్ బండి వచ్చి వీళ్ళు స్పానిష్ మాట్లాడుతున్నారు, అక్కడేమో అర్థం అవ్వట్లేదు. సో వాళ్ళకి గూగుల్ ట్రాన్స్లేట్లో మొత్తం జరిగిందంతా చెప్పిన తర్వాత వాళ్ళు స్థానికంగా హెల్త్ సెంటర్ తీసుకెళ్ళి వాళ్ళకు ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత అక్కడ ఆమె పైన అత్యాచారం జరిగినట్టుగా వాళ్ళు ధృవీకరించారు. ఇక పోలీసులు కేసు నమోదు చేసుకొని మొత్తం కూడా అక్కడ ఎస్పీ పీతాంబర్ సింగ్ నేతృత్వంలో కేసు తీసుకొని దర్యాప్తు చేయడం జరిగింది. ఇప్పటికే 3 అదుపులోకి తీసుకున్నారు. ఇది దేశవ్యాప్తంగా ఒక చర్చకు దారితీసింది. ఆల్రెడీ జార్ఖండ్ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేదు అని చెప్పి ఇప్పుడే అసెంబ్లీలో ప్రతిపక్షాలు మండిపడ్డాయి. సో ఒక ఫారినర్స్ మొత్తం దేశం మొత్తం కూడా తిరిగి ఒక అంటే పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ లాంటి ఒక టెర్రర్ ఉన్నటువంటి టెరిఫిక్ దేశాలన్నీ కూడా తిరిగి వాళ్ళు సేఫ్గా వచ్చి ఒక మంచి దేశంగా పేరున్నటువంటి భారతదేశం, ఒక పుణ్యభూమి అంటారు, అలాంటి భారతదేశంలో వచ్చి వాళ్ళు అత్యాచారానికి గురవ్వడం చాలా బాధాకరమైన విషయం అని చెప్పేసి వాళ్ళు ఇన్స్టాలో షేర్ చేసుకున్నారు. దీనికి సంబంధించి ఒకసారి ఫర్నాండా అలాగే వర్సంటి వాళ్ళ ఇన్స్టా పోస్టులు చూస్తే కనుక వాళ్ళు మొత్తం వరల్డ్ మొత్తం కూడా టూర్ వేస్తున్నారు. వరల్డ్ మొత్తం కూడా వాళ్ళ సొంత మోటార్ సైకిల్ పైన వాళ్ళు తిరిగి వ్లాగ్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వాళ్ళు అన్ని దేశాలు తిరిగేసి బంగ్లాదేశ్కి నుంచి వాళ్ళు నేపాల్ వెళ్ళే క్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సో వాళ్ళు ఇన్స్టాలో పోస్ట్ పెట్టడం జరిగింది, మేము వరల్డ్ మొత్తం తిరిగాం, ఎక్కడ ఇలాంటి ఘటన జరగలేదు, కేవలం ఇండియాలోనే ఇలా జరిగింది అని చెప్పేసి వాళ్ళైతే ఇప్పటికే బాధతో వాళ్ళు పోస్టులు పెట్టడం జరిగింది.